విడిచే కన్న తండ్రివే, కష్టములను బాపే కరుణామయుడా, కన్నీరు తుడిచే కన్న తండ్రివే. అన్నీ నీవేనయ్యా, నాకు అన్నీ నీవేనయ్యా. 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 మహాపరిశుద్ధుల చెంగల మా యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు ప్రభు అన్ని నీవైనావు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రసయ్య కలెండేస్లో తన ప్రభు ఈ పరిశుద్ధ వారాల్లో నీ శిలువ మరణ ధ్యానాల్లో తన ప్రభు మా జీవితాలను తన ప్రభు గమనిస్తూ పరిశోధిస్తూ మమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా నడిపిస్తాం మా యేసు స్వామిని పాదాల స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలం నాయన? నా కొరకు మా కొరకు మా చేసిన పాపాల నిమిత్తం నాయన నువ్వు కలవల్లో చేసిన త్యాగాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటే మనస్ఫూర్తిగా మా జీవితాలన్నీ నువ్వే చెప్పగలం తండ్రి. అసలు మా అపరాధం క్షమిస్తూ నాయన మా దోషాలను క్షమించి అసలు మా పాపం యావత్తును తొలగించుతాను ప్రభు. అబ్బా తండ్రి నేను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి తన ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యత బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తథా ఈ సమయాన్ని దొంగిలించిన బిడ్డల్ని పాసన పెడుచున్నా నాయన కనికరించలేసే నీకు స్తోత్రాలు తండ్రి. ఒక దినము తరపున వచ్చినదయ్యా, ఆ దినాన్ని తరపున మేము ఎక్కడ తిరిగిన తరపున నీ వాక్యము కొద్దివే దినాలు సమీపిస్తున్నాయి తండ్రి. వాక్యము దొరికినప్పుడే దాన్ని భుజించే బిడ్డలుగా, దాన్ని మననం చేసుకునే బిడ్డలుగా, దాన్ని నెమను వేసే బిడ్డలుగా మా జీవితాలు తన ధన్యకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాంతరం నీ ప్రియ సేవకులు తన ప్రభా రెవరెండ్ ప్రేమాశిస్ గారిని మీరు నడిపించాలి. మీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడు నీ అభిషేకాన్ని బిడ్డలు మేంచండి అయ్యా. నీ అభిషేకంతో నింపినైనా అయ్యా మా సంఘానికి తన ప్రభా తనయ్యా కావలసిన ఆధ్యాత్మిక ఆహారం యేసు నామములో మీరు అందించమని ప్రార్థిస్తున్నా. మీరు మాట్లాడితే మేము ఫలిస్తామయ్యా. మీరు మాట్లాడితే మేము జీవంతో నింపబడతాం. మీరు మాట్లాడితే మా శరీరంలో ప్రతి ఒక్క అవయవం తెప్పరిడుతుందయ్యా. మీరు మాట్లాడితే మా జీవులలో ప్రతి ఒక్క భాగం తన ప్రభా అసలు ఈ యొక్క అభిషేకంతో నింపుతా తండ్రి. అటు యొక్క ధన్యతను మీద దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదేనంతర వాక్యం నా దేవా, నీ మాటలు నా సారాన్ని, నీ మాటలు నా జీవాన్ని అర్థం చేసుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి నీ కొరకు తన ప్రభా నీ కాడి మోసే ధన్యత నాకు మాకు అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ଅଳ୍ପରେ କିଛି କହିବା ପାଇଁ ଚାହେଁ. కొద్ది విషయాలు మీ మధ్యన పంచుకోవాలని ఆశపడుతున్నాను. ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ ନିଜର କୃଷାର୍ପିତ ହେବା ପୂର୍ବରୁ యేసు ప్రభు శిలువ మరణం పొందక మునుపు ସିଏ ଜେରୁସାଲମରେ କଣ୍ଟିନ୍ୟୁଅସ୍ କେତେ ଦିନ ଧରି ସେ ଶିକ୍ଷା ଦେଇଥିଲେ. యెరూషలేములో కొద్ది దినాలు ఆ యొక్క శిక్షణ బోధ చేసి ఉన్నారని. ସେଇ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ପୁରାତନ ନିୟମର ଏକ ବାସ୍ତବ ଘଟଣା ରହିଅଛି. అక్కడ అంటే చరిత్రలో ఒక విషయం, ఒక సత్యం అక్కడ దాచబడి ఉన్నది. ଅନ୍ୟାନ୍ୟ ଦିନମାନଙ୍କରେ ଯୀଶୁ ସାଧାରଣତଃ ଗୋଟିଏ ସ୍ଥାନରେ ବା ସେଇ ପ୍ରକାର କଣ୍ଟିନ୍ୟୁଅସ୍ ଜେରୁସାଲମରେ ରହୁନଥିଲେ. ప్రతి అంటే అనేక సార్లు యెరూషలేము యొక్క పట్టణంలో యేసు ప్రభు ఉండేవారు కాదు. ସେ ନିଜ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ନିମନ୍ତେ ଭିନ୍ନ ଭିନ୍ନ ସ୍ଥାନକୁ ଭିନ୍ନ ଭିନ୍ନ ସମୟରେ ଗମନାଗମନ କରୁଥିଲେ. సువార్త సేవ చేయడానికి వివిధ స్థలాల్లో వివిధ ప్రాంతాల్లో దేవుడు సువార్త ప్రకటిస్తూ వస్తుండేవారు. ମାତ୍ର ନିଜର କୃଷାର୍ପିତ ହେବାର 5 ଦିନ ପୂର୍ବରୁ యేసు ప్రభు శిలువ మరణము పొందక 5 రోజుల మునుపు
ସେ ସବୁଦିନ ସକାଳ ମାନେ ଦିନ ସମୟଟି ଜେରୁସାଲେମରେ ରହୁଥିଲେ, ସନ୍ଧ୍ୟା ସମୟରେ ବେଥନିକୁ ଯାଉଥିଲେ। ఈ యొక్క 5 దినాలు కూడా పగలంతా కూడా యెరూషలేము యొక్క మందిరంలో ఆయన ఉండేవారు. సాయంత్రం గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండేవారండి. ଜେରୁସାଲେମରେ ତାଙ୍କ ରହିବାର ଯଥାର୍ଥତା ଏହା ଥିଲା କି యెరూషలేము యొక్క ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండడానికి కారణం ఏంటంటే ସାଧାରଣତଃ ସେଇ ସମୟରେ ଯୋଉ ବଳିଦାନର ପ୍ରଥା ଥିଲା, ఆ దినాన బలి అర్పణ ఆ యొక్క ఉండేది. ପୁଣି ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ହିସାବରେ ନିସ୍ତାର ପର୍ବ ମଧ୍ୟ ସେଇ ସମୟରେ ଆସୁଥିଲା। ఆ సమయంలో ఒక పండుగ కూడా వస్తుండేది. ଆଉ ଆମେ ଜାଣିଛୁ ସେ ଘଟଣା ନିସ୍ତାର ପର୍ବରେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ବଳି ଉତ୍ସର୍ଗ, ସେ ନିସ୍ତାର ପର୍ବର ପୂର୍ବ ରାତ୍ରରେ ସେମାନେ ଏକ ବଳି ଉତ୍ସର୍ଗ କରିଥିଲେ। ఈ పస్కా యొక్క పండుగ దినాల్లో ఆ యొక్క బలి అర్పణ చేస్తుండేవారు. ତେଣୁ ସେଇ ମେଷକୁ ଯୋଉ ମେଷଟିକୁ ସେମାନେ ବଳି ଉତ୍ସର୍ଗ କରୁଥିଲେ, 5 ଦିନ ପୂର୍ବରୁ ସେମାନେ ସେମାନଙ୍କ గృహରେ ତାହାକୁ ରଖୁଥିଲେ, ତାହାକୁ ఎପଟ ସେପଟ ଚୋରାବୁଲା କରିବା ପାଇଁ ଦେଉନଥିଲେ। ఆ యొక్క దానికి బలి అర్పణ చేయక మునుపు వారు అర్పించే దాన్ని ఇంట్లో 5 దినాలు ఉంచి అది అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా కాపలా కాసేవారండి. ପୁଣି ସେ 5 ଦିନ ମଧ୍ୟରେ କର୍ତ୍ତା ବା ଯାଜକ ଯୋଉମାନେ କି ସେଇ ମେଷଟିକୁ ସେମାନେ ପରୀକ୍ଷା କରୁଥିଲେ, ଇଏ ଉପଯୁକ୍ତ ହେବ କି ନାହିଁ ବଳିକୃତ ପାଇଁ। ఈ యొక్క బలి అర్పణ కోసం అది పవిత్రమైన జంతువా అపవిత్రమైనది అనేది కూడా పరీక్షిస్తుండేవారు. ସେଥିପାଇଁ ସେଇ ପ୍ରକାର ଯୀଶୁ ମଧ୍ୟ ଯେହେତୁ ଆମମାନଙ୍କ ପାଇଁ କୃଷରେ କୃଷାର୍ପିତ ହେବା ପାଇଁ ଯାଉଥିଲେ, ସେଥିପାଇଁ 5 ଦିନ ସେ ଜେରୁସାଲେମରେ ନିଜକୁ పవిత్ర రూపే ప్రమాణిత କରିଥିଲେ। అదే రీతిగా యేసు ప్రభు యెరూషలేము యొక్క మందిరంలో 5 దినాలు ఉన్న కారణం ఏంటంటే తన్ను తాను సిద్ధపరచుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించడం కోసము దేవునికి సందులో ప్రార్థన చేస్తుండేవాడని। ଆପଣମାନେ ସେ ଘଟଣା ଦେଖିବେ, ସେଇ 5 ଦିନ ଫାରୁସି ସାଧୁସି ବା ସେ ଲିଡର ମାନେ ତାଙ୍କୁ ଅନେକ ଗୁଡ଼ିଏ ପ୍ରଶ୍ନ ପଚାରିଛନ୍ତି, ଅନେକ ଗୁଡ଼ିଏ ବିଷୟରେ ତାଙ୍କର ଦୋଷ ଧରିବା ପାଇଁ ଚାହିଁଛନ୍ତି, ମାତ୍ର ସେମାନେ ସର୍ବ ବିଷୟରେ ଫେଲିୟର ହୋଇଥିଲେ। ପୁଣି ସେମାନେ ଜାଣିଥିଲେ ନା ଆ ନିକଟରେ କିଛି ଦୋଷ ଆମେ ପାଉନୁ। ఈ యొక్క 5 దినాలు కూడా పరిసయ్యుల పక్కన సద్దుకయ్యుల పక్కన అనేక రీతిగా బాధిస్తూ శోధిస్తూ ఎన్నెన్నో ఇక విషయాలను అడుగుతూ అనేకమైన కష్టాలకు గురి చేస్తుండేవారండి। ତେଣୁ ସାଂସାରିକ ହିସାବରେ ମଧ୍ୟ ସେ 5 ଦିନ ମଧ୍ୟରେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ ମଧ୍ୟ ପ୍ରମାଣିତ ହୋଇଥିଲେ ସେ ମେଷ ଏକ ବଧଯଜ୍ଞ ମେଷ ଅଟନ୍ତି। ఇక ఈ 5 దినాల్లో కూడా యేసు ప్రభు యొక్క మామూలుగా తెలిసింది ఆ బలి అర్పణ కోసం తను సిద్ధపరిచారండి। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా। ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆମଙ୍କର ପାପ ଭାର ବହନ କରିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି ବୋଲି ସେ 5 ଦିନ ମଧ୍ୟରେ ସେ ପ୍ରମାଣ କରିଥିଲେ। ఈ 5 రోజులు యేసు ప్రభు దేవాలయంలో ఉండడం ద్వారా ఆయన యోగ్యుడు అన్న సత్యాన్ని బట్టబయలు చేశారండి। ସେଇ 5 ଦିନଟି ତାଙ୍କ ନିମନ୍ତେ ମଧ୍ୟ ଦୁଃଖର ବିଷୟ ଥିଲା। ఈ 5 దినాలు కూడా యేసు ప్రభు కోసం చాలా దుఃఖకరమైన విషయము, దుఃఖకరమైన దినాలు గడిపారు। ପୁଣି ଆଜିର ଦିନରେ ଆମେ ଖ୍ରୀଷ୍ଟ ବିଶ୍ୱାସ ହିସାବରେ ସେଇ 5 ଦିନକୁ దుఃఖభోగ సప్తాహ హిసాବରେ పాలన କରୁଛୁ। అదే రీతిగా ఇప్పుడు మనము సోమవారం నుంచి శుక్రవారం ఈ 5 రోజులు కూడా దుఃఖ దినములు అనే పరిశుద్ధ వారం అని మనం పాటిస్తున్నాం। ଆମେ ସାଧାରଣତଃ ରବିବାର, ସୋମବାର, ମଙ୍ଗଳବାର, ବୁଧବାର, ଗୁରୁବାର, ଶୁକ୍ରବାର ଦିନ ଗୁଡ୍ ଫ୍ରାଇଡେ, ଏଇ ଯୋଉ 5 ଦିନକୁ ଆମେ ନିଶ୍ଚିତ ଏଇ ସନ୍ଧ୍ୟା ସମୟରେ ଯୋଉଟା କି ଆମେ ଦୁଃଖଭୋଗ ସପ୍ତାହ ପାଳନ କରିଥାଉ। ఈ 5 దినాలు కూడా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 5 రోజులు కూడా దుఃఖ దినములు, యేసు ప్రభు శ్రమపడిన దినాలు, యేసు ప్రభుని బాధించిన దినాలని ఈ 5 దినాలు కూడా మనం పాలన చేస్తున్నాము। ఈ 5 ଦିନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଭିନ୍ନ ଭିନ୍ନ ବିଷୟରେ ଦୁଃଖିତ ହୋଇଥିଲେ। ఈ యొక్క 5 దినాలు కూడా యేసు ప్రభు వివిధమైన కార్యాల ద్వారాగా, పనుల ద్వారాగా ఆయన దుఃఖానికి గురయ్యాడండి। ଆଜି ଯେତେବେଳେ କି ଆମେ ସେ 5 ଦିନ ଦୁଃଖଭୋଗ ସପ୍ତାହ ପାଳନ କରୁଛୁ, ఈ యొక్క మనము ఈ దుఃఖకరమైన దినాలు మనం పాటిస్తున్నాం। ଆମେ ତାଙ୍କ ଦୁଃଖକୁ ଯେ ଏଇ 5 ଦିନ ପାଳନ କରି ତାଙ୍କ ଦୁଃଖକୁ ଯେ ଆମେ ରିଲିଜ ବା କମ କରିଦେବୁ ସେଇ ବିଷୟ ନୁହଁ। ఆ యొక్క ଯୋଉ అమౌంట్, దుఃఖର అమౌంట్କୁ ଆମେ କମେଇ ଦେଇପାରିବୁ ସେଇଟା। మనము యేసు ప్రభు ఈ యొక్క 5 దినాలు కూడా యేసు ప్రభు యొక్క దుఃఖాన్ని మనం తగ్గించే వారంగా ఆ విషయం కాదండి। ଓ ଏଇ 5 ଦିନ ଦୁଃଖଭୋଗ ସପ୍ତାହ ଅଛି, ମୁଁ ଯଦି ଆଜି ଗିର୍ଜାକୁ ଯିବି ତେବେ ଯୀଶୁ ଟିକେ ଦୁଃଖରୁ କମିଯିବେ। మనము ఈ యొక్క అంటే ఈ వారము, ఈ పరిశుద్ధ వారము, ఈ 5 రోజులు నేను ఆలయానికి వెళ్తే ఆయన యొక్క దుఃఖములు తగ్గిపోతుందని చెప్పేది కాదు। ସେଇ ପ୍ରକାର ଆମେ ମଧ୍ୟ ଗୁଡ୍ ଫ୍ରାଇଡେ ଦିନ ଟିକେ ବେଶୀ କାନ୍ଦି ଦେଇଥାଉ, ମୁଁ କାନ୍ଦିଲେ ହୁଏତ ଯୀଶୁଙ୍କର ଟିକେ ଦୁଃଖ କମିଯିବ।
మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవారం దినాన నేను ఎక్కువగా ఏడిస్తే ఆయన శ్రమలు తగ్గిపోతాయి అనుకుంటామా? కాదండి. ଆଉ ଯୀଶୁଙ୍କୁ କଣ୍ଟା ବିନ୍ଧା ହେଇଥିଲା, ସେ କେତେ କଷ୍ଟ ସହିଥିବେ। ମୁଁ ଟିକେ ପିତା ଖାଇଦେଲେ ମଧ୍ୟ ସେ କଷ୍ଟ କମିଯିବ। నేను ఆ యొక్క యేసుప్రభు యొక్క చేతిలో శీలలు దిగ్గొట్టారు. నేను పితా మీన్స్ మత్తు చేదు తాగితే ఆ శ్రమ తగ్గిపోతుంది అనుకున్నారా? କିନ୍ତୁ ସେଇଟା ହେଉଛି ଆମମାନଙ୍କର ଚିନ୍ତାଧାରା। అది మన యొక్క ఆలోచన అండి. ମାତ୍ର ମନେ ରଖିବା, ସେମିତି କୌଣସି ବିଷୟରେ ଯୀଶୁଙ୍କ ପ୍ରତି କୌଣସି ଏଫେକ୍ଟ ହେବ ନାହିଁ। అది యేసుప్రభుకి ఎటువంటి యొక్క ఎఫెక్ట్ అవుదండి. ଆଜିର ଏଇ ଦୁଃଖ ଭୋଗ ସପ୍ତାହକୁ ମୁଁ ଆସୁଛି ନ ଆସୁଛି ଏ ବିଷୟରେ ଯୀଶୁଙ୍କୁ କିଛି ଏଫେକ୍ଟ ନାହିଁ। మనం ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నామా రావట్లేదా అన్నది యేసుప్రభుకు అది ఎఫెక్ట్ కాదు. ମାତ୍ର ଏହା ହେଉଛି ଆମମାନଙ୍କର ତାଙ୍କ ନିମନ୍ତେ ଏକ କୃତଜ୍ଞତା, ତାଙ୍କ ନିମନ୍ତେ ଏକ ସମ୍ମାନ, ତାଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନର ଏକ ବାସ୍ତବ। ఎందుకు వస్తున్నామంటే ఈ రీతిగా మనం రావడం ద్వారా యేసుప్రభు పట్ల కృతజ్ఞత భావం వెల్లడి చేస్తున్నాం. ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆయన నామాన్ని గణపరచడం మనం వస్తున్నాం. ପୁଣି ଯୋଉ ଯୋଉ ବିଷୟରେ ଯୀଶୁ ସେଇଦିନ ଦୁଃଖିତ ହୋଇଥିଲେ, ఏ యొక్క విషయాలు యేసుప్రభు ఆ రోజు దుఃఖపడ్డారు? ଆଜି ଖ୍ରୀଷ୍ଟ ବିଶ୍ୱାସ ହିସାବରେ ମୋତେ ପରୀକ୍ଷା କରିବାର ଆବଶ୍ୟକ। ఆ యేసు యొక్క సన్నిధిలో కూడిన మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందండి. ସେଇ ପ୍ରକାର କିଛି ବିଷୟ ପାଇଁ ଆଜି ମୋ ପାଇଁ ଯୀଶୁ ଦୁଃଖ କରୁଛନ୍ତି କି? అది అదే రీతిగా యేసయ్య నా కొరకు ఆయన శిలువలో బాధపడుతున్నాడా? ସେଇ ଦୁଃଖ ଭୋଗର ପ୍ରଥମ ଦିନ ବିଜୟ ଯାତ୍ରା ଦିନରେ ମଧ୍ୟ ଯୀଶୁ ଦୁଃଖିତ ହୋଇଥିଲେ। ఆయన మామూలుగా యేసుప్రభు జయప్రవేశం చేసిన ఆదివారం రోజున కూడా యేసుప్రభు దుఃఖపడ్డాడండి. ଯୀଶୁ ଲୋକମାନେ ପ୍ରଶଂସା କରିଥିଲେ ମାତ୍ର ଯୀଶୁ జెరూసలేముకు నగరకు ଦେଖି କାନ୍ଦିଥିଲେ। అక్కడ అందరూ కూడా అక్కడ దావీదు కుమారునికి జయం అని చెప్పి కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ గొప్ప గొప్ప శబ్దాలతో యేసయ్యను పొగిడారు. కానీ యేసయ్య యెరూషలేము యొక్క పట్టణాన్ని చూడగానే ఆయన దుఃఖపూరితుడైనాడు. ଲୁକ ଲିଖିତ ସମାଚାର ତାର ଚାପ୍ଟର ନମ୍ବର 19 ଭାର୍ସ ନମ୍ବର 41 ରେ ତା ଲିଖିତ ରହିଛି। ఈ లూకా సువార్త 19:47 వచ్చిన మీరు ఇంటికి చదవచ్చు. ସେ ସେଇ ନଗରକୁ ଦେଖି କ୍ରନ୍ଦନ କରିଥିଲେ। ఆ యొక్క పట్టణాన్ని చూసి యేసు ప్రభు ఏడ్చాడండి. କାରଣ ସେ କହିଥିଲେ ତମେ ସତ୍ୟତା ଶୁଣୁଅଛ ମାତ୍ର ସତ୍ୟତା ତମେ ଗ୍ରହଣ କର। మీరు సత్యమును వింటున్నారు కానీ దాన్ని మీరు గ్రహించలేకున్నారు. ଆଜି ହୁଏତ ଅନେକ ସେଇ ପ୍ରକାର ଆମେ ସତ୍ୟତା ଶୁଣୁଛୁ, ଆଜି ମଧ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ଆସୁଛୁ, ମାତ୍ର ତାହା ଯଦି ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟକାରୀ ହେଉନାହିଁ, ଆଜି ମଧ୍ୟ ଯୀଶୁ ଆମ ପାଇଁ କାନ୍ଦୁଛୁ। మనం అదే రీతిగా వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని మనం గ్రహింపలేకున్నామండి. అదే యేసు ప్రభు దానికోసం కూడా ఆయన దుఃఖిస్తున్నాడు. ପୁଣି ଦ୍ୱିତୀୟ ବିଷୟଟି, రెండో విషయం, ଗତକାଲି ଆପଣ ନିଶ୍ଚିତ ସେ ବିଷୟରେ ମଧ୍ୟ ଶୁଣି ସାରିଥିବେ। నిన్న మీరు ఆ విషయం విని ఉంటారు. ଯୀଶୁ 100% ମନୁଷ୍ୟ ଥିଲେ, 100% ଈଶ୍ୱର ଥିଲେ। ఆయన 100% దేవుని కుమారుడు, 100% మనిషి కుమారుడు అండి. ଯେପରି ମୁଁ କହିଲି, ସେ ରାତିରେ ବେଥନିରେ ରହୁଥିଲେ, ସକାଳୁ ଜେରୁସାଲେମକୁ ଆସୁଥିଲେ। రాత్రి బెతనీలో ఉన్నారు, పగలము యెరూషలేము పట్టణంకు వచ్చేవారు. ଆଉ ସେଇ ତା ପରଦିନ ଯେତେବେଳେ କି ସେ ବେଥନିରୁ ଜେରୁସାଲେମକୁ ଆସୁଛନ୍ତି, ఆయన ఎప్పుడైతే బెతనీ యెరూషలేముకు వస్తున్నారు, ତାଙ୍କୁ ଭୋକ ହେଲା। ఆయనకు యేసయ్యకు ఆకలిస్తుందండి. ଆଉ ସେ ଗୋଟେ ଗଛ ଦେଖିଲେ, ଡିମୁରି ଗଛ, ఆయన అంజూరం చెట్టును చూశాడు. ଯୋଉ ସ୍ଥାନରେ ବହୁତ ପତ୍ର ହୋଇଥିଲା, అది చుట్టూ ఆకులతో నింపబడి ఉంది. ତେଣୁ ପତ୍ର ହୋଇଛି ଯେତେବେଳେ ସେ నిశ్ଚିତ ଜାଣିଲେ ସେଇ ସ୍ଥାନକୁ ଗଲେ ମୁଁ କିଛି ଫଳ ପାଇବି, ଆମ ଭୋକର ମେଣ୍ଟିବ। అక్కడ ఎప్పుడైతే ఆకులతో నింపడిన చెట్టును చూడగానే అందులో ఖచ్చితంగా ఒక్క ఫలమైన ఉంటుంది, నా ఆకలి తీరుతుందని చెప్పి వెళ్ళారండి. ମାତ୍ର ସେଇ ଗଛ ନିକଟକୁ ଯିବା ପରେ ସେଇ ସ୍ଥାନରେ କେବଳ ପତ୍ର ପାଇଥିଲେ, ଗୋଟି ହେଲେ ଫଳ ନଥିଲା। అక్కడికి వెళ్ళారు కానీ అంత ఆకులతో నింపడిన చెట్టును చూశారు కానీ అందులో ఒక్క ఫలమును కూడా కనుగొనలేకపోయారు. ସେଇ ଗଛର ଛଳନା ପାଇଁ ଯୀଶୁ ତାକୁ ସେଇ ସ୍ଥାନରେ ଦୁଃଖ କରିଥିଲେ। ఆ చెట్టు యొక్క పరిస్థితిని బట్టి యేసయ్య అక్కడ దుఃఖపడ్డాడండి. ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ହିସାବରେ ଅନେକ ସମୟରେ ମଧ୍ୟ ଆମେ ସେ ପ୍ରକାର ବାହ୍ୟ ବେଶରେ ପ୍ରମାଣିତ କରିଦେଉଛୁ, ମୁଁ ବହୁତ ଭଲ, ମୁଁ ବହୁତ ଯୀଶୁଙ୍କୁ ଜାଣିଛି, ମୁଁ ବହୁତ ଗିର୍ଜା ପ୍ରାର୍ଥନା କରୁଛି। నేను అదే రీతిగా బాహ్య రూపంగా మన యేసయ్యకు నేను చాలా బాగా తెలుసు, ఆయన యొక్క వాక్యాలను సాగుతున్నాను, ప్రార్థనలు సాగుతున్నాను, భక్తిలో సాగుతున్నా కానీ మనము దాన్ని గ్రహించలేకపోతున్నామండి. ମାତ୍ର ମୋ ଭିତରେ କୌଣସି ଆତ୍ମିକ ଫଳ ନାହିଁ। అదే రీతిగా మనలో ఆత్మ ఫలాలనే కనుగొనలేకపోతున్నాం. ଆଉ ଯୀଶୁ ସେଥିପାଇଁ ଦୁଃଖ କରିଥିଲେ। యేసు ప్రభు అందుకోసం ఏడ్చాడండి. ଆଜି ଆମେ ସେଇ ପ୍ରକାର ହେଉଛୁ କି? ଆଜି ଆମେ ସେଇ ପ୍ରକାର କି? అది మనము ఈ రోజు ఆ రీతిగా ఉన్నామా?
आज जिते कि आम गिर्जा करने आसीचु समस्त कहे हाँ देख से केते भल लोक से केते धार्मिक लोक से केते जीसु को प्रेम करे మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామో మనం చూసే వారందరూ ఆయన చూడండి ఎంత మంచివాడు ఎంత నీతిమంతుడు ఎంత యథార్థవంతుడో దేవునికి సన్నిధి వెళ్తున్నాని చెప్పి అనేకులు చెప్తారండి. मात्र मन को भीतर कौन अच्छी ता जीसु जानी पुणे आमे मध्य जानी కానీ మనలో ఏముందన్నది దేవుని తెలుసు, మనకు తెలుసు అండి. से दिन से गच्छ पई जीसु दुख करिथिले యేసుప్రభు యొక్క అంజూరు చెట్టు కోసం ఆయన ఏడ్చాడు. आज से प्रकार गच्छ स्वरूपे आमे आम पई कोन जीसु दुख करूछंती అదే రీతిగా అంజూరు చెట్టు పోలిన మనలను బట్టి యేసే దుఃఖిస్తున్నాడా? तापर तृतीय विषय जीसु दुख करिथिले మూడో విషయం యేసుప్రభు దుఃఖపడ్డాడు. आज जो पठित शास्त्रांशटी ఈ రోజు మనం ఏదైతే చదివామో ఆ విషయం గురించి जीसु से गच्छ निकटरू आसिले యేసుప్రభు చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత एबे से जेरूशलेम मंदिर को प्रवेश करिछंती యెరూషలేము యొక్క పట్టణంలో ప్రవేశించగానే मात्र मंदिरर परिस्थिति परिवेश देखि जीसु दुखित होइथिले యెరూషలేము యొక్క పట్టణంలో మందిరంలో ఉన్న పరిస్థితిని బట్టి చూచి యేసు చాలా దుఃఖపడ్డాడు. जो स्थान की मंदिर स्थान रे ईश्वर का आराधना उपासना प्रशंसा एवं आवश्यक ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన ఆ దేవుని నామమును గణపరచడం స్తుతించడం ఉండాలో मात्र से स्थान रे ताहा एक व्यवसाय क्षेत्र होइथिला అది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిందండి. सेथिपई जीसु दुखित होइथिले అందుకోసం యేసు దుఃఖపడ్డాడు. सेथिपई से कहिथिले मोर गृह प्रार्थनार गृह हेबा आवश्यक मात्र तमे ताहाकु दस्युर गृहर करियछ అందుకే నా మందిరము ప్రార్థన కానీ మీరు దాన్ని దొంగల గృహంగా చేస్తారని చెప్పి యేసు అక్కడ చెప్తున్నాడండి. सेई दिन ख्रीष्ट जीसु जेरूशलेम मंदिर को देखि मंदिर अवस्था देखि अपवित्रता देखि जीसु कांदिथिले యెరూషలేము యొక్క మందిరం యొక్క అపవిత్రతను చూసి ఆ యొక్క పరిస్థితిని చూసి యేసు దుఃఖపడ్డాడండి. आज सेई विषयटी आमानकु एई शिक्षा दे అది మన ఆ యొక్క మందిరం ఈ రోజు మనకు పాఠ నేర్పుతుందా? सेई दिन मंदिर निश्चित ईश्वर उपासनार स्थान ఆ మందిరం యేసు యొక్క సన్నిధి ఉండే స్థలము. मात्र आज ईश्वर मंदिर विषय प्रकार चारिकांथ मंदिर विषय से लड़ाई नुहंती ఈ యొక్క నాలుగు గోడల మధ్య ఉన్న ఆలయం కోసం దేవుడు ఆశపట్టలేదండి. मात्र प्रथम करंथियो 3 अध्याय 16 15 एवं 16 पद अनुसार అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో से कहते तुम्भे माने मोहर मंदिर మీరే నా దేవుని యొక్క మందిరమే ఉన్నారు. तुम्हानक शरीर ईश्वर मंदिर మీ శరీరాలు మీలో ఉన్న ప్రతి నా మందిరము. ये मंदिर को जे विनष्ट करे से सदा प्रभु को दुखित करे ఎవరైతే యొక్క మందిరం అనే హృదయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని బట్టి దుఃఖపడతాడండి. सेई दिन जीसु जेरूशलेम मंदिर अपवित्रता पई कांदी थिले యెరూషలేము యొక్క మందిరం 1 నుంచి 4 వచనాలు చూస్తే అది రెండు దిమనసత్వం కలిగి ఉన్నారండి. जो दिभाग हृदय कौन से माने ईश्वर को भी भल कहिबे जगत को भी भल कहिबे అక్కడ రెండు మనస్తత్వాలు రెండు ఉద్దేశాలు ఏంటంటే ఒక పక్కన దేవుడు మంచివాడని చెప్తాడు, ఈ లోకం కూడా మంచిదని చెప్తారండి. आज अनेक अनेक हृदय से अवस्था అదే ఈ రోజు మనం అదే రీతిగా ఉన్నాం. आमे ईश्वर को भी भल कहबो जगत को भी भल कहबो ఈ లోకాన్ని మనము మంచిగా చూస్తాం, దేవుణ్ణి మనం మంచిగా చూస్తాం. कारण को आमे जगत रे बंचिछु ना जगत को जदि मु खराब कहबी मु केमिति चलिबी ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకాన్ని కానీ మనం తృణీకరిస్తే నీ ఎలా బతుకుతాను? मात्र ख्रीष्ट जीसु कहले जड़े व्यक्ति केवल दुई मुनिवर सेवा करि पारिबो नाही ఎక్కడ దేవుడు చెప్తున్నాడండి, ఒక మనుషుడు ఇద్దరు యజమానులకు పని చేయలేడు. प्रभु कहंती तमे जदि ईश्वर को भल कहउछ केवल ईश्वर को पक्षरे रुह ఒకవేళ యేసుప్రభువు నువ్వు మంచిగా మంచి దేవుడు అని అన్నావా ఆ దేవుని పక్షానే ఉండు. जदि जगत को भल कहउछ जगतर पक्षरे रुह ఒకవేళ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా లోకమే మంచిదన్నావా లోకం తరపున ఉండు. मात्र तुम दुई मुनिवर सेवा करिबो तुम दशा बा तमर अवस्था अति भयंकर हेबो ఈ రెండిటిని మధ్య నువ్వు కానీ రెండిటికి సేవ చేస్తున్నావా నీ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి. द्वितीय रे 5 पदरु 7 पद मध्य रे ఈ 5 నుంచి 7 వచనాల మధ్యన सेही हाथ जो हृदय की जो ईश्वर ऊपर निर्भर न करी जगत ऊपर निर्भर करे అక్కడ దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడకుండా రాయబడిందండి. जोटा कि सत्य जानिबा परे मध्य से जानि छ म ईश्वर मते सहाय्य करिवे मात्र ईश्वर को सहाय्य पाई अपेक्षा न करी आज लोक निकटरू वा संसार निकटरू सहाय्य पाई थाए ఇది మనము నా దేవుడికి సహాయం చేయగల సమర్థుని ఎరిగి కూడా
ఆ దేవుడు విడిచిపెట్టి లోకం వైపు మనం చూస్తున్న వారికి దాని గురించి এই రాయబడింది. স্থানে আমি যেতে জন বস্তু ঈশ্বরଙ୍କ সত্যতা বিষয়ে আমি সমস্তে জানিছু বিশ্বাস করুছু మనం యేసయ్య సత్యం గురించి ఇక్కడ కూడిన మనం అందరూ కూడా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. মাত্র কিছু কিছু পরিস্থিতি আসলে আমি সেই প্রকার ধৈর্য ধরি রহি পারুনু మనం కొద్ది కొద్ది పరిస్థితులు వచ్చినప్పుడు యేసు మీద ఇక నిరీక్షణ భావం ఆయా ఉండదండి. আমি সঙ্গে সঙ্গে সাংসারিক স্রোতর সমস্তଙ୍କ পরি আমি মধ্যে ব্যস্ত হয়ে যাব మనము అదే రీతిగా అందరిలాగే మనం కూడా కృంగిపోతుంటాం, మనం కూడా దేవుని నుంచి మనం పక్కదారి వెళ్తుంటాం. এই বর্তমান সময়ের যে প্রকার দুঃখর সময় যাউଅছি ఇప్పుడు ఈ యొక్క దుఃఖకరమైన దినాలు జరుగుతున్నాయి. କୋଉ ଦିନ ଶାରୀରିକ ଅସୁସ୍ଥତା, କୋଉ ଦିନ ଆର୍ଥିକ ସଂକଟ, କୋଉ ଦିନ କେତେ ପ୍ରକାର ଭୟଙ୍କର ଯୁଦ୍ଧ, ଏଇ ପ୍ରକାର ବିଷୟ ଗୁଡ଼ିକ ହେଉଥିବା ସମୟରେ ఈ శారీరకమైన పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, ఇక సంసారిక పరిస్థితులు అన్ని కూడా మన జీవితంలో యుద్ధాల వల్ల వచ్చినప్పుడు ଅନେକଙ୍କ ମଧ୍ୟରେ ଭୟର ଭାବ ଆସିଗଲାଣି. అనే- କଣ ହେବ? అనేకుల మధ్యన భయోందోళనతో వారు జీవిస్తున్నారు. దీని మీద ఉన్నదా? ପ୍ରଭୁ କହନ୍ତି ମୁଁ ତୋର ସାହାଯ୍ୟ କରିବି, ତୋର କୌଣସି କ୍ଷତି ହେବ ନାହିଁ. మీకు నేను సాయం చేస్తాను, మీకు ఏది కూడా మీరు పోగొట్టుకోరని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. ଯେପରି ଗୀତ ରଚକ କହିଲେ ମୁଁ ମୃତ୍ୟୁ ଛାୟା ଉପତ୍ୟକାରେ ଗମନ କଲେ କୌଣସି ବିପଦକୁ ଭୟ କରିବେ ନାହିଁ, କାରଣ ସଦାପ୍ରଭୁ ମୋର ସହବର୍ତ୍ତୀ. మీ మరణం వరకు మనం నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా సాయం చేసే దేవుడుగా ఉంటాడండి. ଦ୍ୱିତୀୟ ହୃଦୟ, ଅନେକଙ୍କର ହୃଦୟ ଆଜି ସତ୍ୟତା ଜାଣିଥିବା ପରେ ମଧ୍ୟ ସ୍ଥିର ରହିପାରୁନି. ఇక రెండో యొక్క హృదయము సత్యం తెలిసి కూడా స్థిరమైనదిగా లేకపోవడం అండి. ପୁଣି ତୃତୀୟ ହୃଦୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଉତ୍ସର୍ଗୀକୃତ ହୃଦୟ. ఈ యొక్క మూడో హృదయం ఏంటంటే తండ్రి అయిన దేవుని పట్ల ఆ యొక్క స్థిరమైన జీవితం కలిగి జీవించడం. ଯୋଉ ହୃଦୟ କହିବ ଯେତେ ଦୁଃଖ ଆସୁ, ଯେତେ କଷ୍ଟ ଆସୁ, ଯେତେ ସମସ୍ୟା ଆସୁ ମୁଁ ବିଚଳିତ ହେବିନି. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా నా దేవుని విలువను అని స్థిర హృదయము మూడవ హృదయం. ସେଇ ହୃଦୟଟି ହଉଛି ଆଇବଙ୍କ ଭଳି ହୃଦୟ. ఆ హృదయము యోబు హృదయం వంటిది. ଯୋଉ ଆଇବ କହିଲେ ମୋର ସବୁ କିଛି ନଷ୍ଟ ହେଉଛି ହୋଇଯାଉ, నాకు ఉన్న అన్ని కూడా నేను పోగొట్టుకున్నా సరే ମାତ୍ର ମୁଁ ଜାଣିଛି ମୋର ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ଜୀବିତ. నాకు సాయం చేసే నన్ను రక్షించే నా దేవుడు సజీవుడు. ହଁ ଆଜି ମୁଁ କଷ୍ଟ ମଧ୍ୟରେ ଯାଉଛି, ఇప్పుడు నేను కష్టంలో సాగుతున్నాను. ମୁଁ ବିଶ୍ୱାସ ରଖିଛି ମୋ ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ତାଙ୍କ ଦିନରେ ମୋତେ ଉଦ୍ଧାର କରିବେ. నేను విశ్వసిస్తున్నాను నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాను, నన్ను లేపుతాడని. ପୁଣି ଆଇବଙ୍କ ପ୍ରତି ମଧ୍ୟ ତାହା ସଫଳ ହୋଇଥିଲା. అది యోబు యొక్క ఆశ దేవుడు సఫలం చేశాడండి. ପୁଣି ଚତୁର୍ଥ ହୃଦୟ ଯୋଉଟାକି ପ୍ରଥମେ କହିଲି ଏକ ଛଳନାପୂର୍ଣ୍ଣ ହୃଦୟ. ఈ యొక్క నాలుగవ హృదయము అటు అచంచలమైన హృదయం అండి. ସେଇ ଛଳନାପୂର୍ଣ୍ଣ ହୃଦୟଟି ଅତି ଭୟଙ୍କର. అది చాలా భయంకరమైన హృదయం. ସମସ୍ତେ କହିବେ କେତେ ଭଲ. అందరూ చెప్తారండి ఎంత మంచిది. ପ୍ରଭୁ ଯୀଶୁ ସେମାନଙ୍କୁ ଗୋଟେ ଉଦାହରଣ ଦେଇଥିଲେ. ସେ କହିଲେ ଶୁକ୍ଳୀକୃତ କବର ସଦୃଶ୍ୟ. అది ఇది సమాధి తోటికి రంగు వేసే తీరుగా ఉంటుందండి. ଯୀଶୁ ସେଇ ପ୍ରକାର ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ କହିଲେ, ଆପଣମାନେ ଜାଣିଥିବେ ଯଦି ଜଣଙ୍କର ଆତ୍ମୀୟ ମରଲା ପରେ ତାଙ୍କୁ କବର ଦିଆଯାଏ. మనము ప్రభుని నిద్రించిన తర్వాత సమాప్తి చేస్తాం. ତାଙ୍କ ପ୍ରିୟଜନ ମାନେ ତାଙ୍କୁ ସମ୍ମାନିତ କରିବା ପାଇଁ ବର୍ତ୍ତମାନ ଦିନରେ ଗୋଟେ ସୁନ୍ଦର ପକ୍କାର ଗୋଟେ ଷ୍ଟାଚ୍ୟୁ କଲେ. అక్కడ మనం బాగా ఆ యొక్క సమాధిని పిల్లల కింద చేస్తాం. ପୁଣି ତାକୁ ବହୁତ ସୁନ୍ଦର ଡେକୋରେଟର କରିଦେଲେ. అది చాలా అందమైన దానికి తయారు చేస్తారు. ରାସ୍ତାରେ ଯିଏ ଯିବ କେତେ ସୁନ୍ଦର ଦେଖାଯାଉଛି ମ. అక్కడ దారి గుండా ఎంత వెళ్ళినా సరే దాన్ని చూడగానే ఎంత బాగుంది అంటారండి. ମାତ୍ର ଯଦି ଆପଣ ତାହାକୁ ଖୋଳିବେ ତା ଭିତରେ କଣ ପାଇବେ? କେବଳ ଦୁର୍ଗନ୍ଧ ଦୁର୍ଗନ୍ଧ ଦୁର୍ଗନ୍ଧ. అది కానీ ఒకవేళ తెరిచినట్లయితే అక్కడంతా కూడా దుర్వాసన, చెడు వాసన, కంపు వాసన వస్తుంది. ଆଜି ଅନେକ ଖ୍ରୀଷ୍ଟିଆନଙ୍କ ଜୀବନ ସେଇ ପ୍ରକାର ଛଳନାପୂର୍ଣ୍ଣ. ఈ రోజు చాలా మంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితం అదే రీతిగా ఉందండి. ଆମେ ଅନେକ ପ୍ରକାର ଅଭିନୟର କୋଟ୍ ପିନ୍ଧି ଦଉଛୁ. మన యొక్క దేవున్న అంటే అనేకులు పొగిడే ఆ యొక్క రీతిగా మనము ధరిస్తున్నాం. ଏଇ ଦିନ ମାନଙ୍କର ଅନେକ ପ୍ରକାର ବିଷୟରେ ଆମେ ଅଭିନୟ କରିଦଉଛୁ. మనం అనేక రీతిగా మనము పొగిడింపడుతున్నాం. ମାତ୍ର ଭିତରେ ଆମେ ହଉଛୁ ଠକାବି ବା ଛଳ କପଟ. లేకని లోపల మాత్రము కపటమైన మనస్సు, కపటమైన హృదయం జీవిస్తున్నా అని. ତେଣୁ ଏଇ ଆମେ ଯେତେ ଜଣ ବସିଛୁ ଆମମାନଙ୍କର ହୃଦୟ ବିଷୟରେ ମୁଁ କାହାରି ବିଚାର କରିବା ପାଇଁ ଚାହେଁନି. ఇక్కడ నేను ఎవరిని విచారించిన రాలేదు కానీ ఎవరికి వారికి స్వపరీక్ష చేసుకోవాలి. ଆଜି ଏଇ ଚାରିଟି ହୃଦୟ ମଧ୍ୟରୁ ମୋ ହୃଦୟଟି କୋଉ ଧରଣର? ఈ 4 హృదయాల్లో ఏ హృదయం నేను పోడి ఉన్నాను? ଆଜି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ତାହା ଅତି ସ୍ପଷ୍ଟ. అది దేవునికి చాలా స్పష్టంగా క్లియర్ గా కనబడుతుందండి. ଯଦି ସେଇ ଉତ୍ତମ ହୃଦୟ ବ୍ୟତୀତ ଅନ୍ୟ 3 ପ୍ରକାର ହୃଦୟ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛି,
ఒకవేళ ఈ యొక్క ఉత్తమైన హృదయం కాకుండా ఇంకా తక్కిన 3 హృదయాల్లో ఏ హృదయమైన మనం కలిగి ఉన్నామా? ଆଜି ମଧ୍ୟ ଯୀଶୁ ଆମଙ୍କର ହୃଦୟ ନିକଟରେ ଆଇ ଆଘାତ କରି କହୁଛନ୍ତି ମୁଁ ତୋ ହୃଦୟ ଭିତରକୁ ଯିବି। ఆయన హృదయం ద్వారమైన దగ్గర నిలబడి తట్టించుకున్నాడండి, నేను మీ హృదయంలోకి వస్తానని। ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3 ଅଧ୍ୟାୟ ତାର 20 పଦ। అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన రాయబడి ఉంది। ପୁଣି ଯଦି ସେଇ ସତ୍ୟତା ଆମଙ୍କର ହୃଦୟର ପରିବର୍ତ୍ତନ ଆମେ ଚାହୁଁ, ఒకవేళ ఆ యొక్క హృదయం యొక్క పరివర్తన మనం ఆశించినట్లయితే ଜିହିଜିକାଲ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ତାଙ୍କର ଚାପ୍ଟର 36 ଭାର୍ସ 25 to 27 ରେ କହନ୍ତି। ఒకటిగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి రాయబడి ఉందండి। ఒకవేళ చదవనమ్మా। జీజికల్ చాప్టర్ 36 verse 25 to 27। యెహెజ్కేలు 36 25 నుంచి ସମୟ ହେଇଯାଇଛି ଏବେ ମୁଁ କହୁଛି ଏଇ ଅଂଶଟି ପଢିକି ସେ ସ୍ଥାନରେ ଲିଖିତ ରହିଛି ସେମାନଙ୍କର କଠିନ ହୃଦୟକୁ ପରିବର୍ତ୍ତିତ କରି ମାଂସମୟ ହୃଦୟ କରିବେ। అక్కడ కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంస హృదయం దయచేస్తాను రాయబడిందండి। ସେମାନଙ୍କ ଛଳନା ହୃଦୟକୁ ପରିବର୍ତ୍ତିତ କରି ସତ୍ୟ ହୃଦୟ ପ୍ରଦାନ କରିବେ। అచంచలమైన హృదయాన్ని తీసివేసి సత్యవంతమైన హృదయం దేవుడు ఇస్తాను రాయబడింది। ପୁଣି ସେ ତାଙ୍କର ଆତ୍ମାଙ୍କୁ ଆମଙ୍କର ହୃଦୟ ମଧ୍ୟରେ ଢାଳି ଦେବେ। తన ఆత్మను మన హృదయంలో ఉంచుతానని చెప్పి రాయబడిందండి। ଆଜି ଆମଙ୍କର ହୃଦୟ ମଧ୍ୟରେ ଦୁର୍ବଳତା ଅଛି, ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଜି ମଧ୍ୟ ଦୁଃଖ କରୁଛନ୍ତି। ఒకవేళ మన హృదయంలో ఇంకా దేవునికి అవిధేయతకరం ఏది ఉంటే దేవుడు దాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు। 2000 ବର୍ଷ ତଳେ ଆଜି ଭଳି ହୁଏତ ଦିନରେ ଯୀଶୁ ସେଇ ମନ୍ଦିର ଦେଖି ଦୁଃଖ କରିଥିଲେ। ఈ యొక్క 2022 సంవత్సరాల క్రితము ఆ యొక్క దినాన యెరూషలేము యొక్క మందిరాన్ని చూసి ఆయన దుఃఖపడ్డాడు। ମାତ୍ର ଆଜି ସେ ମୋ ଭଳି ଏକ ମନ୍ଦିରକୁ ଦେଖି, ମୋ ଭଳି ଏକ ହୃଦୟ ମନ୍ଦିରକୁ ଦେଖି ଯୀଶୁ ଆଜି ମଧ୍ୟ କାନ୍ଦୁଛନ୍ତି। ఈ రోజు నా యొక్క హృదయం అనే మందిరాన్ని చూసి ఆ యేసయ్య దుఃఖిస్తున్నాడు। ତେବେ ଆମେ ଯେତେବେଳେ ଆଜି ସେ ଈଶ୍ୱରଙ୍କ ଚରଣ ତଳକୁ ଆସିଛୁ, దేవుని యొక్క సన్నిధానికి వచ్చి ఉన్నాం, ଆମେ କଣ ଆନନ୍ଦିତ ହେଇପାରିବୁ ଯୀଶୁ ଈଶ୍ୱର ଯଦି ଦୁଃଖିତ ହେବେ? ఒకవేళ మా యేసయ్య గారు దుఃఖపడితే మన ఆనందంగా ఉండగలమా? ତେଣୁ ଆଜି ଆମେ କିଏ କେଉଁ ପ୍ରକାର ହୃଦୟ ନେଇ ଆସିଛୁ? మనం ఏ హృదయాలతో దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాం? ଆସୁ ବର୍ତ୍ତମାନ ଆମଙ୍କର ହୃଦୟକୁ ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ସମର୍ପଣ କରିବା। మన హృదయాలను దేవునికి సమర్పిద్దామండి। ଆଜି ଆସୁ ଆମେ କହିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ତମେ ମୋ ହୃଦୟ ମଧ୍ୟକୁ ଆସ। యేసయ్య నా హృదయంలోకి రమ్మని చెప్పి దేవుని ఆహ్వానిద్దాం। ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ସମସ୍ତ ଅସଜଡ଼ା ବିଷୟକୁ ତମେ ଦୂରୀକୃତ କର। నా హృదయం ఉన్న ప్రతి ఒక్క అచంచలమైన తత్వాన్ని తీసేయండి ఆయన। ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ଛଳନାକୁ ତୁମେ ଦୂର କରିଦିଅ। నాలో ఉన్న ప్రతి ఒక్క రీతిగా ఉన్న కీడును తీసేయి। ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ରାଗ, କ୍ରୋଧ, ଅଭିମାନ, ତିକ୍ତତା, ବିରକ୍ତି, ଅଶାନ୍ତିକୁ ତମେ ଦୂର କରିଦିଅ। నాలో ఉన్న పగలు, ద్వేషాలు, అసూయ, కక్షలు ఇవన్నిటిని కూడా దూరపరుచుతండి। ଆଜି ଏଇ ସ୍ଥାନରୁ ଯଦି ଆମଙ୍କର ହୃଦୟ ପରିଷ୍କାର ହେବ, ତେବେ ଯୀଶୁ ଆନନ୍ଦିତ ହେବେ। మన హృదయాలు పరిశుద్ధమైనట్టుగా ఉన్నట్లయితే యేసయ్య ఆనందిస్తాడు। ନଚେତ ଏଇ ପ୍ରକାର ବିଷୟ ତ ଆଉ ଥରେ ଆମେ ଯୀଶୁଙ୍କୁ ଚାପୁଡ଼ା ମାରିବା ଭଳି ହେଉଅଛି। అదే రీతిగా మనం కానీ మళ్ళీ ఏ రీతిగా ఆ రీతిగా ఉన్నామంటే మాత్రం యేసయ్యను మనం చంపమే కొట్టిన వారితో సమానం। ତେଣୁ ଆଜି ଆମେ ଯୀଶୁଙ୍କୁ ଦୁଃଖିତ ଚାପୁଡ଼ାଟିଏ ନ ମାରୁ, ମାତ୍ର ଯୀଶୁଙ୍କୁ ଆଜି ଆନନ୍ଦିତ କରିବା ପାଇଁ ଆସୁ ଆମଙ୍କ ନିଜ ନିଜ ହୃଦୟ। యేసయ్యను చంప మీద కొట్టేవారుగా కాకుండా యేసయ్యను ఆనందింపజేయడానికి వచ్చేవారుగా మనం ఉండాలి। ତେଣୁ ଏକ ଅନୁତାପର ବିଷୟ। ఇది మనము దేవుని సందులో పశ్చాత్తాపడవలసిన విషయం। ଆସୁ ଆମେ ନମ୍ରତାର ସହିତ ପ୍ରଭୁଙ୍କ ତରେ ସୁଯୋଗ ଦେବା, ପ୍ରଭୁ ତମେ ମୋର ହୃଦୟର ପରିଚୟ। మనం విధేయత కూడిన రీతిగా దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు। ରାଜା ଦାଉଦ ଏତେ ବଡ଼ ରାଜା ହେଇଥିବା ପରେ ମଧ୍ୟ ସେ ସେଇ ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ, ପ୍ରଭୁ ତମେ ମୋର ହୃଦୟର ପରିଚୟ ନିଅ। అక్కడ దావీదు మహారాజు ఇంత గొప్ప రాజు అయినా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నా యొక్క హృదయంలో శుద్ధత ఇచ్చేమని ప్రార్థన చేశాడు। ପ୍ରଭୁ ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ଯଦି କୌଣସି ଅଧର୍ମର ବିଷୟ ଅଛି, କିଛି ଅପରାଧର ବିଷୟ ଅଛି, ତୁମେ ଆଜି ତାହା ଦୂର କରିଦିଅ। నాలో ఉన్న అపరాధం, నాలో ఉన్న దోషాన్ని నువ్వు తీసేయని దేవుని ప్రార్థించాడు। ସେ ନିଜକୁ ନମ୍ର କରି ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିଥିବା ହେତୁ తను తగ్గించుకొని దేవునికి సందులో ఆయన ప్రార్థించిన రీతిగా ଈଶ୍ୱର କହିଥିଲେ ସେ ହଉଛି ମୋ ମନର ପରବର୍ତ୍ତୀ। అందుకే దేవుడు అన్నాడండి, ఆయన నా మనసు కలిగిన వాడు।
ଆଉ ସେ ନିଜର ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଉତ୍ସର୍ଗ କରିଥିବା ହେତୁ ପ୍ରଭୁ କହିଥିଲେ ତୋର ହୃଦୟ ପାଇଁ ମୁଁ ସନ୍ତୁଷ୍ଟ। అతని హృదయాన్ని బట్టి నేను చాలా సంతృప్తి చెందుతానని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడని. ତେଣୁ ଆଜି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେଇ ସୁଯୋଗ ଆସିଛି। ఈ రోజు మనకు కూడా అదే అవకాశం వచ్చింది. ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ଏହାକୁ ଆମେ ହାତ ଛଡ଼ା ନ କରୁ। మనం ఈ యొక్క సమయాన్ని మనం పోగొట్టుకోకుండా, ଯୀଶୁ ସେଇଦିନ ଦୁଃଖ କରିଥିଲେ ଅତି ସତ୍ୟ, ఆ రోజు యేసే దుఃఖపడ్డాం, అది నిజం. ମାତ୍ର ଆଜି ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ଦୁଃଖିତ ହେବା ପାଇଁ ଦେବିନି। ఈ రోజు నేను యేసేని దుఃఖపెట్టడానికి నేను అవకాశం ఇవ్వను. ଯଦି ସେଇ ବାସ୍ତବତାରେ ମୁଁ ଅଗ୍ରସର ହେବି, ఆ వాస్తవాన్ని కానీ మనం గ్రహించినట్లయితే ତେବେ ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ହିସାବରେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ସନ୍ତୁଷ୍ଟ ହେବେ। ఆయన మనల్ని బట్టి సంతృప్తి చెందుతాడండి. ଆମେ ସମସ୍ତେ ନିଜ ନିଜ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା। అందరూ మోకరించి ప్రార్థనలకు ఏకీవేదాన్ని. ନିଜ ବିଷୟରେ ଆମେ ଭଲ ଭାବରେ ଜାଣିଛୁ। ଆଜି ଆମେ କିଏ କୋଉ ଧରଣର ବ୍ୟକ୍ତି, ଆଜି ଆମମାନଙ୍କ ମନର ଅବସ୍ଥା କ'ଣ, ଆମେ ସବୁ ଜାଣିଛୁ। ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ଆମେ ଅନ୍ୟକୁ ନ ଦେଖୁ, ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରୁ। ମନ ମଧ୍ୟରେ ଯଦି ରାଗ, କ୍ରୋଧ, ଅଭିମାନ ଅଛି, ମନ ମଧ୍ୟରେ ଯଦି ହିଂସା ଅଛି, ମନ ମଧ୍ୟରେ ଯଦି ପାପ ଅଛି, ଏହି ସ୍ଥାନରେ ବସି ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ଅଧିକ ଦୁଃଖ ଦେଉଛି। ଏହି ସ୍ଥାନକୁ ଆସି ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ଅଧିକ ଦୁଃଖ ଦେଉଛି। ମାତ୍ର ଏହି ସ୍ଥାନରେ ଯଦି ମୁଁ କାନ୍ଦି କହି, ପ୍ରଭୁ ତୁମେ ମୋର ହୃଦୟର ଆଜି ପରୀକ୍ଷା କର, ମୋର ହୃଦୟର ଅଧର୍ମକୁ ଦୂର କର, ମୋର ହୃଦୟର ଅପରାଧ ଅଛି ଦୂର କର। ପ୍ରଥମ ଜହନ ତାର 1 ଅଧ୍ୟାୟ 9 ପଦ ଅନୁସାରେ ଆମେ ଯଦି ନିଜ ନିଜର ପାପ ସ୍ୱୀକାର କରୁ, ଅନୁତାପ କରୁ, ସେ ଆମମାନଙ୍କ ସମସ୍ତ ଅପରାଧ କ୍ଷମା କରିବା ପାଇଁ ବିଶ୍ୱସ୍ତ ଏବଂ ନ୍ୟାୟବାନ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ମଣ୍ଡଳୀ, ଆଜିର ଏହି ବିଶେଷ ସୁଯୋଗକୁ ହାତ ଛଡ଼ା କରନ୍ତୁନି। ଆଜି ଆମେ ବହୁତ ସମୟରେ ଯୀଶୁଙ୍କୁ କନ୍ଦେଇଛୁ, ସେ ଆମ ପାଇଁ କାନ୍ଦିଛନ୍ତି। ମାତ୍ର ସେ ଚାହାନ୍ତି ଆମମାନଙ୍କ ଠାରୁ ଏକ ପବିତ୍ର ଜୀବନ, ସେ ଚାହାନ୍ତି ଆମମାନଙ୍କ ଏକ ପବିତ୍ର ହୃଦୟ। ମାତ୍ର ସାଂସାରିକ କ୍ଷେତ୍ରରେ ସ୍ଥିତି ପରିସ୍ଥିତିର ଅନେକ ଗୁଡ଼ିଏ ଦୁଷ୍ଟତା ଭର୍ତ୍ତି ହୋଇଯାଇଛି, ଅନେକ ପ୍ରକାର ମନ୍ଦ ଅଭ୍ୟାସ ଭର୍ତ୍ତି ହୋଇଯାଇଛି, ଅନେକ ପ୍ରକାର ବିଷୟରେ ଆମେ ଛଳନାରେ କେହି ଦେଖୁନାହାନ୍ତି। ହୁଏତ ମୁଁ ସେଇଠି କିଛି କରିଦେଉଛି, ଗୋଟେ ଗୁଟକା ଖାଇଦେଉଛି, କେହି ବୁଝିପାରୁନାହାନ୍ତି, କେହି କିଛି ଜାଣିପାରୁନାହାନ୍ତି। ମାତ୍ର ଈଶ୍ୱର କହନ୍ତି, ମୋ ଚକ୍ଷୁ ଦେଖିଛି, ତୁ ମତେ କେବେ ଠକି ଦେଇ ପାରିବୁନି, ତୁ ମତେ କେବେ ଠକି ଦେଇ ପାରିବୁନି। ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କୁହାଗଲା, ମନୁଷ୍ୟ ବାହାରୁ ମାତ୍ର ଈଶ୍ୱର ଅନ୍ତଃକରଣ ଦେଖନ୍ତି, ଈଶ୍ୱର ଅନ୍ତଃକରଣ ଦେଖନ୍ତି। ତେଣୁ ଆଜି ଈଶ୍ୱରଙ୍କ ସାକ୍ଷାତରେ ମୋର ପରିଚୟ କ'ଣ? అర్పించేదను హృదయమును క్రీస్తుని పాద సన్నిధిన్. అర్పించేదను నా హృదయమును క్రీస్తుని పాద సన్నిధిన్. నిర్మలుడేసుడు నిత్యుడాయేను, సత్య స్వరూపుడు ప్రేమమయుడు. నిర్మలుడేసుడు నిత్యుడాయేను, సత్య స్వరూపుడు ప్రేమమయుడు. అర్పించేదను నా హృదయమును క్రీస్తుని పాద సన్నిధిన్. అర్పించేదను నా హృదయమును క్రీస్తుని పాద సన్నిధిన్. ఆదరించేను నా బాధలయందు, ఆవరించేను అన్ని వేళలా. ఆదరించేను నా బాధలయందు, ఆవరించేను అన్ని వేళలా. ఆనందగానము నాకిచ్చెను, ఆయనన్ పాడుచు ఆనంద
స్తుతించేదన్ ఆనందగానము నాకిచ్చేను ఆయనన్ పాడుచు ఆనందించేదన్ అర్పించేదను నా హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధిన్ అర్పించేదను నా హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధిన్ ସ୍ୱର୍ଗୀୟ ଈଶ୍ୱର ଆଜି ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ପୁଅ ଝିଅମାନେ ଆମେ ସମସ୍ତେ ଆପଣଙ୍କ ନିକଟରେ ପ୍ରିୟ ପ୍ରଭୁ ସମର୍ପିତ ହେଉଛୁ। Thank you, Lord Jesus. ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆପଣ ଆମମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି, Amen. ଆପଣଙ୍କର ସନ୍ତାନ ସନ୍ତତି ବୋଲି ଘୋଷଣା କରିଛନ୍ତି। Yes, Jesus. ମାତ୍ର ପ୍ରିୟ ପ୍ରଭୁ ବର୍ତ୍ତମାନର ସଂସାରରେ ବସବାସ କରୁଥିବା ସମୟରେ ପ୍ରଭୁ Thank you, ଜଣତାରେ Lord. ଅଜଣତାରେ ଅନେକ କ୍ଷେତ୍ର ଆମମାନଙ୍କର ହୃଦୟ କଳଙ୍କିତ ହୋଇଯାଇଛି। Yes, Lord. Yes, ଆମମାନଙ୍କର ହୃଦୟ ଆଜି ଶୈତାନର ବାସସ୍ଥାନ ହୋଇଯାଇଛି। yes, Jesus. ଆମମାନଙ୍କର ହୃଦୟରେ ଅନେକ ସମୟରେ ଆମେ ରାଗ କ୍ରୋଧ ଅଭିମାନ ବିରକ୍ତି ରଖିଛୁ। Thank you. ଅନେକ ସମୟରେ ହୃଦୟରେ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଉଦ୍ଦେଶ୍ୟ ଭିନ୍ନ ଅଛି। ଅନେକ ସମୟରେ ଆମେ ସ୍ୱାର୍ଥପର ହୋଇଛୁ। ଅନେକ ସମୟରେ ମନ ମଧ୍ୟରେ ଅଧର୍ମ କରିଛୁ। ଅନେକ ସମୟରେ ମନ ମଧ୍ୟରେ ବ୍ୟଭିଚାର କରିଛୁ। ପ୍ରଭୁ ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ କ୍ଷମା କରନ୍ତୁ। ପ୍ରଭୁ ପ୍ରଭୁ ଆଜି ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କ ହୃଦୟକୁ ଆଉ ଥରେ ଧୌତ କରିଦିଅନ୍ତୁ, ଆଉ ଥରେ ଧୌତ କରିଦିଅନ୍ତୁ ପ୍ରିୟ ପ୍ରଭୁ। ଯେଉଁ ପ୍ରକାର ଜିହିଜିକାଲଙ୍କ ଦ୍ୱାରା କହିଲେ ମୁଁ ଏକ ନୂତନ ହୃଦୟ ଦେବି, ହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କ ପ୍ରତି ସେ ନୂତନ ହୃଦୟ ଆଜି ପ୍ରଦାନ କରନ୍ତୁ। ପ୍ରିୟ ପ୍ରଭୁ ମୁଁ ହୁଏ ଆମେ ଯିଏ ଯେଉଁ ସ୍ଥାନରେ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆଜି ଆମମାନଙ୍କ ପରିଚୟ କିଛି ନୁହଁ, ଆଜି ମୋର ସମ୍ମାନ କିଛି ନୁହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁ, ମୁଁ କିଛି ନୁହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁ, ଧୂଳି ତୁ ଧୂଳି ପ୍ରିୟ ପ୍ରଭୁ। Yes, Lord. Father Lord, give me the new heart, Lord. Yes, Oh Father Lord, give me new heart, Lord. Amen. Oh ପ୍ରିୟ ପ୍ରଭୁ ସେ ନୂତନ ହୃଦୟ ମୋତେ ଦିଅନ୍ତୁ। Amen. ପ୍ରଭୁ ସେ ନୂତନ ହୃଦୟ ମୋତେ ଦିଅନ୍ତୁ ପ୍ରଭୁ, Amen. ସେ ନୂତନ ହୃଦୟ ମୋତେ ଆଜି ଦିଅନ୍ତୁ ପ୍ରିୟ ପ୍ରଭୁ। Amen, amen, Lord ଯେଉଁ Jesus. ନୂତନ ହୃଦୟରେ ମୁଁ ଆପଣଙ୍କ ଆନନ୍ଦର କାରଣ ହେବି, Hallelujah. ଯେଉଁ ନୂତନ ହୃଦୟରେ ମୁଁ ଆପଣଙ୍କ ପ୍ରଶଂସାର କାରଣ ହେବି। Yes, Lord, ପ୍ରଭୁ yes, ସେଇ ନୂତନ ହୃଦୟ ମୋତେ ଦିଅନ୍ତୁ। ମୋର ହୃଦୟ ପାଇଁ ଆଜି ଆପଣ ଦୁଃଖିତ Amen. ପ୍ରଭୁ, Thank you. ଦୟା କରନ୍ତୁ। ଆଜି ଆପଣଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମମାନଙ୍କ ଶରୀର ଆପଣଙ୍କ ମନ୍ଦିର, ତେଣୁ ଏ ଶରୀରକୁ ଆମେ କୌଣସି ପ୍ରକାର ନଷ୍ଟ ନ କରୁ ପ୍ରଭୁ, Yes, Lord, ଦୟା yes, କରନ୍ତୁ। Lord. ଯଦି ସେ ପ୍ରକାର କୌଣସି ମନ୍ଦ ଅଭ୍ୟାସରେ, ଯଦି ସେ ପ୍ରକାର କୌଣସି ନିଶାକ ଦ୍ରବ୍ୟରେ, ଯଦି କୌଣସି ପ୍ରକାର ବିଷୟରେ ଏ ଶରୀରକୁ ଆଜି ଆମେ ଆଘାତ ଦଉଛୁ, ଏଇ ଶରୀରର ଦୁଃଖର କାରଣ ତାହା ଆପଣଙ୍କୁ ଦୁଃଖ ଦେଉଛି। ତେଣୁ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆମ ଶରୀରକୁ ଆମେ କୌଣସି ପ୍ରକାର ବିନଷ୍ଟ ନ କରୁ, କୌଣସି ପ୍ରକାର ମନ୍ଦତାରେ ଆମେ ଝୁଣ୍ଟି ନ ଯାଉ ପ୍ରଭୁ, ଅନୁଗ୍ରହ କରନ୍ତୁ। ପ୍ରଭୁ ଆଜି ଆପଣମାନଙ୍କ ସହିତ କଥା କହିଛନ୍ତି, ଧନ୍ୟବାଦ ଦଉଛୁ ପ୍ରଭୁ। ଆପଣଙ୍କ ନିକଟରେ ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଛଳନା ନ ହେଉ ପ୍ରିୟ ପ୍ରଭୁ, କପଟ ନ ହେଉ ପ୍ରିୟ ପ୍ରଭୁ, Amen. ଅନ୍ତରର ଗଭୀରତାରୁ ଏହି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପ୍ରଭୁ। ଏକ ନୂତନ ହୃଦୟରୁ ଏହି ସ୍ଥାନ ଯିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ। ପୁଣି ଆସନ୍ତା ସମୟରେ ସେ ନୂତନ ହୃଦୟରେ ଆମେ ସଂସାରରେ ଆପଣଙ୍କ ପରିଚୟ ପ୍ରଦାନ କରିବୁ, କରୁଣା କରନ୍ତୁ। ମଣ୍ଡଳୀ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ପାଳକ ମହାଶୟଙ୍କ ଉପରେ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଆଶୀର୍ବାଦ, ଆପଣଙ୍କ ଶକ୍ତି, ଆପଣଙ୍କ ପରାକ୍ରମ ସ୍ୱୀକାର କରୁଛି ପ୍ରିୟ ପ୍ରଭୁ। He has so many tension, Lord. Yes, ତାଙ୍କର Lord, ଅନେକ ଗୁଡ଼ିଏ yes, ଦ୍ୱନ୍ଦ୍ୱ ରହିଛି, ଅନେକ ଗୁଡ଼ିଏ ଡିଫିକଲ୍ଟି ରହିଛି, ଅନେକ ଗୁଡ଼ିଏ ବିଷୟ ରହିଛି ଫାଦର। ଫାଦର ୟୁ ଆର୍ there to overcome him, Lord. Yes, Lord. ହଁ ପ୍ରିୟ ଆପଣ ସେଇ ସ୍ଥାନ ଅଛନ୍ତି ତାଙ୍କୁ you, ପାରି Jesus. କରାଇବା ପାଇଁ। Thank you, ହଁ ପ୍ରିୟ Lord ପ୍ରଭୁ Jesus. ଆପଣଙ୍କ ପ୍ରତିଜ୍ଞା, ଆପଣଙ୍କ ପ୍ରତିଶ୍ରୁତି ପ୍ଲିଜ୍ ବି ଫୁଲଫିଲ୍ ଫର୍ ହିମ୍ ଲର୍ଡ। Amen. ହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁ ତାହା ତାଙ୍କ Amen, ନିମନ୍ତେ amen. ସଫଳ ହେଉ ପ୍ରଭୁ। Yes, Lord. ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ଶୈତାନ ଚାହେ ମେଷ ପାଳକମାନଙ୍କୁ ବିନଷ୍ଟ କଲେ ମେଷ ଗୁଡ଼ିକ ଛିନ୍ନ ଭିନ୍ନ ହୋଇଯିବେ। ମାତ୍ର ପ୍ରିୟ ପ୍ରଭୁ ଏହି ସ୍ଥାନ ପାଳକ ଯେତିକି ପ୍ରକାର ଶୈତାନର ଆକ୍ରମଣକୁ ସେ ପାରି ହେବେ ସେପରି କରୁଣା କରନ୍ତୁ ପ୍ରଭୁ। He will overcome all kinds of tension, all kinds of problem, all kinds of difficulty, all kinds of sickness, all kinds of disease. He will overcome in Jesus' name, Lord. You bless him and bless him, Lord. ହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ନିମନ୍ତେ, ସେମାନଙ୍କ ପରିବାର ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରେ। ପ୍ରତ୍ୟେକଙ୍କ ପ୍ରିୟ ପ୍ରଭୁ ଏହି ଦିନ ମାନଙ୍କରେ ସେ ନୂତନତାରେ ଅଗ୍ରସର ହେବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ। ପ୍ରତ୍ୟେକଙ୍କ ଜୀବନରେ, ପ୍ରତ୍ୟେକଙ୍କ ପରିବାରରେ ମୁଁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଶାନ୍ତି ଘୋଷଣା କରୁଅଛି। Amen. ସମସ୍ତ
प्रकार दुख को मु जीसुଙ୍କ नाम दूर करूछि Amen. समस्त समस्या को मु जीसुଙ୍କ नाम दूर करूछि Amen. समस्त असुस्थता को मु जीसुଙ୍କ नाम दूर करूछि Amen. समस्त आर्थिक संकट को मु जीसुଙ୍କ नाम दूर करूछि Amen. समस्त फ्यूचर करियर पई आपण को ब्लेसिंग घोषणा करूछि Thank you, Lord Jesus. Father Lord, let your blessing will be pour out for every family, every individual. Amen. प्रत्येक परिवार प्रत्येक व्यक्ति पर आपनको से आशीर्वाद समस्त समय पर स्थिर रहु प्रिय प्रभु आपनको से उत्तम मंगल दान आपनको सर्व विषय उत्तमता आपनको सर्व विषय उत्तमता रे प्रत्येक आनंदित हेबे से परि करुणा करंतु Amen. ए मंडली समस्त समय पर आपनकर एक सत्य कन्या सदृश समस्त समय पर এই মন্ডলী এক প্রশংসার মন্ডল ହେବ যেপরি এই মন্ডলীକୁ প্রবেশ କରି ଏହା ଦୋଷର ଗ୍ରହର ନ ଦେଖି ଆପଣ କହିବେ ଏହା ଏକ ପ୍ରଶଂସାର ସ୍ଥାନ ଏହା ଏକ ପ୍ରଶଂସାର ସ୍ଥାନ ଏକ ପ୍ରଶଂସାର ସ୍ଥାନ Amen. ପ୍ରିୟ ପ୍ରଭୁ ଏହି ଚର୍ଚ୍ଚ ଆପଣଙ୍କ ଦୁଃଖର କାରଣ ହେବ ନାହିଁ Amen. ଏହି ଚର୍ଚ୍ଚ ଆପଣଙ୍କ ଆନନ୍ଦର କାରଣ ହେବ Hallelujah. ସେହି ସତ୍ୟତାରେ Thank ଆପଣ you, କଢାଇ Jesus. ନିଅନ୍ତୁ ପ୍ରଭୁ Thank you, ଅନୁଗ୍ରହ Lord Jesus. କରନ୍ତୁ Amen. ଆସନ୍ତା ଦିନମାନଙ୍କର ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ଉପରେ ଆପଣଙ୍କ ଆଶୀର୍ବାଦ ବର୍ତ୍ତୁ आज आम आसबार अनुग्रह कले आपण गृह आशीर्वाद कले एवं आम फेरबू आपण मान साथी गमन गमन कर Hallelujah. पुणी सर्व विषय आपण उत्तमता आम कार्य करी बोली विनती जनाई प्रार्थना विनती जीसु नाम मागुअछु Amen. आमेन एत स्वर्गस्थ पिता प्रेम ख्रीष्ट जीसुंकर अनुग्रह दया पवित्र आत्मांकर चिरंतन शांति चालना सहभागिता परामर्श उत्साह आम प्रत्येक सहित ख्रीष्ट जीसुंकर आगमन पर्यंत होई रहंतु Amen. धन्यवाद प्रभु समस्त को आशीर्वाद करंतु यदि कौन विषय के आघात पाई था यह मु नुह मात्र ता ईश्वर सत्यता Thank you, sir. धन्यवाद Thank you very much.